పార్లమెంటరీ బోర్డు మెంబర్ పెద్దలు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి వారు మాట్లాడాల్సిందిగా వారు నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నరేంద్ర మోడీ గారి పట్ల మాట్లాడితే పెద్దవాడైపోతానని అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి అదే గతి పడుతుంది. రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడారు వ్యాఖ్యానించి 3 సార్లు ఒక సామాన్య కుటుంబంలో, పేద కుటుంబంలో, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, రైల్వే స్టేషన్లో ఛాయముకున్న వ్యక్తి, ప్రజాస్వామికంగా 3వసారి ప్రధానమంత్రి అయితే సహించలేక, జీర్ణించుకోలేక ఆయన కులం పేరు మీద, ఆయన వేసుకునే బట్టల మీద, ఆయన తినే తిండి మీద వ్యాఖ్యలు చేస్తే కోర్టు మొట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇవాళ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు. రాహుల్ గాంధీ దారిలో ఈయన పయనించాలనుకుంటున్నాడు. కనీస అవగాహన లేకుండా మాట. నరేంద్ర మోడీ గారు ఒక కులానికి, వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్. అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కబీల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏతుందో బీసీ జాబితాలో చేర్చిన ఉదంతం. ఈయన ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే, మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి, కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అబాస్పాలు అయిపోయింది. మన ఈ కులగణన అన్ని కులాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు.